నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో స్కై ఈవెంట్స్ అండ్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒకవైపు ఆయారం గయారం సంస్కృతి కనిపిస్తుంది. రామకృష్ణారెడ్డి వైసీపీతో విభేదించిన మొదటి నాయకుడు. చాలా అనుంగు శిష్యుడిగా మెలిగిన రామకృష్ణారెడ్డి లోకేష్ని ఓడించి ఒక చర్చల్లో వచ్చిన వ్యక్తి సడన్గా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తూలనాడి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరడానికి సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. అసలు ప్రజల్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. రామకృష్ణారెడ్డి అని ఆర్కేగా చెప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు ఆర్కేగా చెప్పుకుంటారు. ఆర్కే ఎందుకు పార్టీని వదిలి వెళ్ళాడు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు? పార్టీ నుంచి వెళ్ళిన సందర్భంలో చాలా ఆరోపణలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద. కానీ ఆ ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీని వీడడం జరిగింది. తను ముందే చెప్పడం జరిగింది. పార్టీని వీడిన సందర్భంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించబడిన అనంతరం నేను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం కూడా గడవలేదు. అప్పుడే కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ షర్మిలను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనడం కంటే వైఎస్ షర్మిలను విభేదించి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గూటికి చేరడం జరిగింది. ఇక్కడ చాలామందికి అర్థం కాని ప్రశ్న చూసుకున్నట్టయితే, ఆర్కే కోవట్టుగా చేరారా, లేదంటే విభేదించి చేరారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ఆరోపణలని తప్ప? ఒక ఆరోపణలు చేసిన నేపథ్యంలో నేను తప్పుగా చేశాను జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు అని చెప్పిన సందర్భం ఉందా? షర్మిలతో ఎందుకు విభేదించారు? షర్మిల పార్టీలో చేరి కొంతకాలమే అయినప్పటికీ ఎందుకు విభజించారు? నిజంగానే కోవట్ అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా కోవట్టుగా ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది? అక్కడ బలంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరడం జరిగింది అనేది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది. ఇది కుటుంబ వ్యవహారంగా కనిపిస్తుంది. ఏదైతే చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డితో విభేదించిన నాయకులు అక్కడ పార్టీని చూస్తున్నారా, లేదంటే వైఎస్ షర్మిలను చూస్తున్నారా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే ఇటీవలి కాలంలో చీలిక రావడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య చీలిక రావడం జరిగింది. ఈ చీలిక సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన నాయకులు షర్మిల ఉన్న పార్టీలకు వెళుతుండడం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీ మీద అభిమానమా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, షర్మిల మీద ఉన్న అభిమానం అనేది ఇప్పటివరకు తేలలేదు. చాలామంది విభేదిస్తున్నారు. విభేదించిన అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వేదిక అవుతున్నది అని చెప్పే కంటే కూడా షర్మిల వేదిక అవుతుంది. ఇటీవలి కాలంలో షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చిన కారణంగా షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా ఆరోపణలు చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అధికార పక్షంపై ఆరోపణలు చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా కూడా నిలదీస్తూ ఉంటారు, ఖచ్చితంగా కూడా వాటికి సంబంధించి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అధికార పార్టీ. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇక్కడ కుటుంబ గొడవలే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ కుటుంబంలోని విభేదాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని విభేదాలు, అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇరు పార్టీల్లో ఉండి ఆధిపత్య ధోరణి కనిపిస్తున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వెళ్తున్న పార్టీ నాయకులు వైఎస్ షర్మిల దగ్గరికి రావడం అనేది కుటుంబ ఆధిపత్య పోరా, లేకపోతే పార్టీల మధ్య పోరా అనేది కూడా మనకు కన్ఫ్యూజన్గా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ టికెట్ ఇవ్వరు అని విభేదించి ఆర్కే పార్టీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆర్కే చెప్తున్న అంశాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్టయితే, జగన్మోహన్ రెడ్డిని తిట్టమని నాకు చెప్తున్నారు వైఎస్ షర్మిల. నేను ప్రతిదానికి తిట్టాల్సిన అవసరం లేదని చెప్తున్న సందర్భంలో వైఎస్ షర్మిలను నేను విభేదించడం జరిగిందని చెప్తున్నారు. తిట్టడం అంటే ఏ విధంగా తిట్టడం? ఇక ముఖ్యంగా చూసుకుంటే విధానాలపై విమర్శించడం వేరు, వ్యక్తిగత విమర్శలు చేయడం వేరు. వ్యక్తిగత విమర్శలు ఇటీవలి కాలంలో రాజకీయాల్లో పెరిగిపోయిన సందర్భంలో వ్యక్తిగత విమర్శల్ని అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. అన్నా చెల్లెళ్ళ మధ్యనే ఇప్పుడు సఖ్యత లేదు. వ్యక్తిగత విమర్శలు ఇప్పటివరకు చేసుకోలేకపోయినప్పటికీ వాళ్ళు కుటుంబ సభ్యులు కలుసుకునే పరిస్థితి కొంతవరకు లేదు. ఒకవైపు షర్మిల కుమారుడి వివాహానికి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏదో అటెండ్ అయ్యాడు అన్న సందర్భాన్ని కనిపిస్తుంది. కానీ ఒక మేనమామ స్థానంలో ఉండి అటెండ్ అవుతున్న సందర్భాన్ని అయితే కనిపించట్లేదు. మనకు క్లియర్గా కనిపిస్తుంది.
వైఎస్ కుటుంబంలో ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగా వైఎస్ షర్మిల పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. తెలంగాణలో పార్టీ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ సక్సెస్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని భావించింది. తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలోనే అస్తమించి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడం జరిగింది. ఆ విలీనం అనంతరం షర్మిలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఎవరైతే పూర్వ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, సీనియర్ నాయకులు ఉన్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుంగుగా ఉన్న వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిరిగి తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్ షర్మిలను వాళ్ళు పెట్టడం, బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే ఆ బాధ్యతల కారణంగా ఇప్పటివరకు ఎంతవరకు ఆ బాధ్యతలు నెరవేర్చింది, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరిగి చేరారు అంటే ఇప్పటివరకు పెద్దగా మనకు సక్సెస్ అయినట్టుగా కనిపించట్లేదు. చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న నాయకులే ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణిస్తున్న నాయకులు మాత్రం తిరిగి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బయట ఉన్న నాయకులు ఇప్పటివరకు పెద్ద నాయకులు ఎవరు కూడా వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ పార్టీలతో వెళ్ళిన సందర్భాలు అయితే మనకు కనిపించట్లేదు. ఇక్కడ ఆర్కే వ్యవహారాన్ని చూసుకున్నట్టయితే ఆర్కే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యే సీటుకు పోటీ చేస్తారా, మళ్ళీ లోకేష్పై పోటీ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీ ఇచ్చారు, ఎలాంటి హామీతో తిరిగి చేరాడు. ఇక్కడ ఆధిపత్య పోరుని మనం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా వివరించినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే ఆర్కే పార్టీని తిరిగి రప్పించడం ద్వారా మీరు వెళ్ళినట్టయితే మిగతా వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరైతే మీరు పార్టీని వదిలి వెళ్ళారో, వెళ్ళబోయే వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒక సందేశం, మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా అక్కడ భవిష్యత్తు ఉండదు, అక్కడ పార్టీ మీకు అవకాశాలు కల్పించదు అని చెప్పే ప్రయత్నం చేయడం ఒక మార్గం అయితే, వైఎస్ షర్మిలను కూడా డీమోరల్ చేయడం, మీ పార్టీకి ఒకవేళ వచ్చినా ఎవరు పార్టీలు కలిసి మీతో ప్రయాణించలేరు అని చెప్పడం ద్వారా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. అయితే దీనిపై షర్మిల ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకపోయినప్పటికీ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ నుంచి వదిలి వెళ్ళే నాయకులు కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలంటే ఆలోచించుకునే పరిస్థితిని మాత్రం జగన్మోహన్ రెడ్డి కల్పించడం జరిగింది. దీని ద్వారా ఒక పైచేదిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆర్కే అయితే ఖచ్చితంగా కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడడం జరిగింది, మళ్ళీ తిరిగి రావడం జరిగింది, మధ్యలో ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆర్కే ఖచ్చితంగా చెప్పాల్సిన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల కాలంలోనే మీకు ఏం అన్యాయం చేసింది, మీకు ఏం బాధ్యతలు అప్పగించలేదు, షర్మిల మీకు ఏం అన్యాయం చేసిందని చెప్పాల్సిన అవసరం అయితే ఆర్కేకు ఉంటుంది. చూడాలి, రాజకీయాల్లో ఇలాంటి జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో చాలా పరిస్థితులు రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్.